హలో బ్యూటిఫుల్ పీపుల్, సంధ్యాతో సంతోషంకి వెల్కమ్. ఇవాళ మన నార్వేలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడబోతున్నాము. దాని పేరు సాన్యఫ్యోర్డ్. దీనికి వెళ్ళటానికి బర్గెన్ సిటీ నుంచి మనం ట్రైన్ తీసుకుంటున్నాము, బస్ తీసుకోబోతున్నాం, తర్వాత బోట్ కూడా తీసుకుంటాము. దీంతోపాటు ఈ వీడియోలో ట్రావెల్ టిప్స్ కూడా షేర్ చేసుకుంటాను. సో మీరు కనుక నార్వేకి ట్రిప్ ప్లాన్ చేసుకుంటుంటే ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. సో డిలే చేయకుండా వెళ్ళి ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని చక్కా చూసేద్దాం. పదండి. మనం వాసలి స్టేషన్కి వచ్చాము. ఇది చాలా పెద్ద టూరిస్ట్ సెంటర్. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి బస్సెస్, ట్రైన్స్ తీసుకెళ్తారు. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఎవరిని అడగకుండా ఇన్ఫర్మేషన్ అంతా మనకి అటు ఇటు డిస్ప్లే చేసి ఉంటుంది. ఇలా చూస్తూ ఉంటే ఇదిగో ఇక్కడ ఈ బస్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇక్కడ నా బస్ నెంబర్ చూసేసుకుని ప్లాట్ఫామ్ బిలో బస్. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ బి ఇట్లా చూస్తే ఫర్ ష్యూర్ ఈ బస్సెస్కి ఎలా వెళ్ళాలో డిరెక్షన్ ఉంటుంది. బస్ అంట సిటీ సెంటర్ అండ్ బస్ అంట అది నుంచి బస్సు ఉంటుంది. అలాగా అసలు ఎవరిని అడగకుండా చాలా హ్యాపీగా, కన్వీనియంట్గా, ఇన్ఫార్మేటివ్గా. ఇంకొకటి ఈ ట్రిప్స్ ఇట్లాగా మనం ఆల్ డే ట్రిప్స్ పెట్టుకునేప్పుడు చాలా లాంగ్ ఉంటాయి కదా, మనకి తినడానికి పెద్ద టైం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8:30కి నేను ట్రైన్ పట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు 10 o'clockకి బస్ తీసుకోవాలి. అది 1.5 hours తర్వాత మళ్ళీ వెళ్ళి వెంటనే బోట్ ఎక్కేయాలి. ఆ బోట్ ఎప్పుడో 2 PM వెళ్తుంది. అప్పుడు ఇంకొక బస్సు ఉంది అడిగి వెళ్ళటానికి. సో ఇట్లా ఎక్కడ మనకి రెస్టారెంట్లో ఆపి తినడానికి పెద్ద టైం ఉండదు. సో నేనేం చేస్తానంటే స్నాక్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు బనానా తింటున్నా. ఎక్కిన బస్సు కాసేపు ఇక్కడ ఆగింది. ఇది ఒక హోటల్ దగ్గర ఆపారు బస్సు. అక్కడ బిహైండ్ ద హోటల్ వ్యూ. జస్ట్ ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ ఉంటాయి. వావ్. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఒక వైకింగ్ బోట్ షేప్లో ఉండేది. వైకింగ్స్ అంటే నార్వేని రూల్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు బోట్స్ మీద వెళ్ళి వేరే కంట్రీస్ మీద దాడి చేసేవాళ్ళు. వీళ్ళు స్కాండినేవియాలో, ఐస్లాండ్లో చాలా పాపులర్. ఆఫ్ కోర్స్ వీళ్ళు ఎప్పుడో 7th 8th centuryలో వీళ్ళు రూలింగ్ అయిపోయింది. అయితే వీళ్ళకి ఒక వే ఆఫ్ లైఫ్ ఉండేది. ఈ విలేజ్లో ఆ వే ఆఫ్ లైఫ్ని ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా చూపిస్తున్నారు. ట్రైన్ కూడా పడిపోతుంది, కానీ ఇంత దూరం వచ్చి వైకింగ్ విలేజ్ చూడకపోతే ఎట్లాగా? పెద్దగా అమ్మో. Where's the... Do you know where the Viking village is? Oh. అన్నీ చూసేయాలి నాతృత ఉన్న కొంచెం టైంలో. ఏది విలేజ్? టికెట్ లేకుండా ఎంట్రీ లేదంట. మన టికెట్ కూడా వెళ్ళేంత టైం లేదు. సరే వాడు టూర్ స్టార్ట్ చేయబోతున్నాడు అంతే. ఇంకా ఏదో కొంచెం చూసేసాము. ఈ వైకింగ్ విలేజ్, బ్యూటిఫుల్ మౌంటైన్స్, ఇవన్నీ ఇక్కడ నార్వేలో ఎస్పెషలీ 1 day టూర్స్ చేస్తే అంతా బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. ఇట్లా కాకుండా చేయాలంటే ఈధర్ కార్లో డ్రైవ్ చేసుకుని రావాలి, లేదంటే ఇక్కడ ఎక్కడన్నా ఉండి ఒక 2 రోజులు మెల్లిమెల్లిగా చూసుకుంటూ వెళ్ళాలి. క్రాప్ ఎటు వచ్చాను. ఇదొకటి. మళ్ళీ మన బోట్ వెళ్ళిపోయేలోపు ఇప్పుడు బోర్డింగ్ అవుతుంది. బోట్కి 12కి బోటు బయలుదేరుతుంది. ఏం చెప్తాము, మనకేమో ఒకటే ఆతృత అయ్యి అన్నీ చూసేయాలని. లుక్ ఎట్ దిస్. అదేమో టూ బ్యూటిఫుల్. అదిగో మన బోట్ ఏమో అదనమాట, వెళ్ళబోయే బోట్. వా
gorgeous. వాటర్ ఫాల్స్ ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్. ఓకే, మోర్ ఆన్ ద బోట్. బైకర్స్, అబ్బో బైక్స్ వెళ్ళిపోతున్నారు. నిన్నటి దానికంటే ఇది చాలా పాపులర్ టూర్ అనమాట, అందుకని ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి నార్వే ఇన్ నట్షెల్ అని ఒక టూర్ కంపెనీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం టికెట్స్ అన్నీ బస్సు ట్రైన్స్ అంతా కంబైన్ చేసేసి కొనేస్తారు. ఇంకొకటి ఆస్లో టు బెర్గెన్ టు ఆస్లో ఇలా వెళ్ళేప్పుడు ఇది చూసుకుని వెళ్ళొచ్చు అని చెప్పేస్తారు. అందుకని చాలామంది బ్యాగ్స్ అవి తీసుకుని వచ్చేస్తారనమాట, ఈ ఫుల్గా సూట్ కేసులు అవన్నీ తీసేసుకొని. ఇప్పుడే బోట్ ఎక్కాము, బోట్లో నుంచి వ్యూ ఇదంతా. ఇంకా బోట్ కదలటం మొదలట్లా. ఈ సాన్యా ఫోర్డ్లో కూడా మనం వెళ్ళే స్పెసిఫిక్ దారి పేరు నారో ఫోర్డ్. అంటే నారోగా హిల్స్ ఉండి ఆ మధ్యలోంచి బోట్ వెళ్తుంది. ఈ బోట్లో అయితే ఫుల్గా రెస్టారెంట్ ఉంది. ఆఫ్ కోర్స్ ప్రైజెస్ చాలా హైగా ఉన్నాయి, కానీ జనాలకి బోట్లో లంచ్ చేస్తూ లేకపోతే బెవరేజెస్ తాగుతూ ఒక 2 hours స్పెండ్ చేయడానికి చాలా బాగుండింది. ఆ వ్యూస్ అయితే ఎంతో బ్రెత్ టేకింగ్గా ఉన్నాయి. ఈ బోట్ రైడ్ ఒక 2 గంటలు నడిచింది. ఆ 2 గంటల్లో కూడా పైకి కిందికి వెళ్తూ కొంచెం ఫుడ్ తింటూ జనాలతో ఏదో కొంచెం మాట్లాడుతూ చాలా బాగా గడిపేశాను. వ్యూస్ ఒకటే కాకుండా బోట్ వెళ్తున్నప్పుడు పక్కపక్కన విలేజెస్లో కూడా బిల్డింగ్స్ని చూస్తూ ఆ రిసార్ట్స్ నుంచి పాస్ అవుతూ ఫిషింగ్ విలేజెస్ని పాస్ అవుతూ ఎంతో బ్యూటిఫుల్గా మంచి గమ్మత్తుగా ఉండింది ఈ బోట్ రైడ్ అయితే. అదిగో మన పోర్ట్ వచ్చేస్తుంది. ఎందుకో ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. పోర్ట్ ఇస్ సో బ్యూటిఫుల్. ట్రావెల్ అంటే కొన్నిసార్లు ఎట్లాగే ఉంటుంది. మన చుట్టుపక్కల జనాలు లగ్జరీ ట్రావెల్ డిఫరెంట్, కానీ ఇట్లా చేస్తుంటే ఇట్లాగే ఉంటుంది. బస్సులో కూర్చొని తింటాలు. బోట్ రైడ్ అయిన తర్వాత ఐదర్ ఆ ఫ్లామ్ అనే విలేజ్లో ఒక 1-2 గంటలు స్పెండ్ చేయటం, లేకపోతే ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ చూడటం. నేను వ్యూ పాయింట్ చూద్దాం చూస్ చేసుకున్నాను, అందుకని బస్లో వెళ్తున్నాను. స్టెగాస్టియన్ అని ఒక వ్యూ పాయింట్కి వచ్చాం. మనం బోట్ దిగాం కదా ఫ్లామ్ అని, అక్కడ నుంచి ఒక 30 minutes బస్ రైడ్ హిల్ పైకి వచ్చింది. ఇప్పుడు హిల్లో నుంచి వ్యూస్. ఇది వ్యూ పాయింట్ గొప్పతనం. మనం వాటర్ని చూసాం కదా, ఇప్పుడు ఫుల్గా పైన చూస్తున్నాం అనమాట. ఇది మన ఈ హోల్ డే టూర్ భాగంగా నార్వే ఇన్ నట్షెల్ అని టూర్ చెప్పాను కదా, అది కొంటే ఇది యాడ్ ఆన్గా చేసుకోవచ్చు. నేను అవున్గా చేసుకున్నాను ఇవన్నీ. ఏ టూర్ కాకుండా ఫస్ట్ ట్రైన్ టికెట్, తర్వాత బస్ టికెట్ అంతా చూసుకుని ఇది యాడ్ ఆన్ చేసుకున్నా. ఇది అక్కడి నుంచి ఆ ఫ్లామ్ అనే ప్లేస్ నుంచి 30 minutes పైకి రావాలి కదా. కొంత ఐ డోంట్ నో, ఐ థింక్ ప్రైజెస్ నేను వేస్తాను ఎంత అయిందో ఏంటో, బట్ అంతా కలిపి ఒక అట్లీస్ట్ ఒక 1,000-1,500 నార్వే కరోనాస్ అవుతుంది. అంటే ఒక $150 ఆ టైప్. వీళ్ళు ప్రతి ఇన్లాండ్ వాటర్ని ఒక ఫ్యోర్డ్ అంటారు. ఇదంతా కూడా సాన్యా ఫ్యోర్డే. మనం ఇందాక ఫెరీ మీద బోట్ మీద వచ్చింది, ఇది అంతా లాంగ్గా వెళ్తూనే ఉంటుంది. ఫ్యోర్డ్ చుట్టూరు విలేజెస్ ఉంటాయి. అలా ఈ విలేజ్, ఇక్కడున్న విలేజ్ పేరు ఔర్స్లాండ్ అనమాట. ప్రొనౌన్సియేషన్ కొంచెం కష్టం, ఔర్స్లాండ్. సో బేసిక్లీ అన్నీ కూడా ఇంకా ఈ వాటర్ ఇన్లెట్ చుట్టూ ఉన్న విలేజెస్ అండ్ ప్లేసెస్.
మనం ఆ స్టెగాస్టన్ వ్యూ పాయింట్ నుంచి కిందకి ఫ్లామ్కి వచ్చేసాము. ఈ ఫ్లామ్ అనే టౌన్ సెంట్రల్ పాయింట్ ఈజ్ సాన్యఫోర్డ్ ఫ్యోర్డ్ చుట్టూ వెళ్ళాలన్నా సరే, ఆ విలేజెస్ చుట్టూ వెళ్ళాలన్నా సరే ఒక సెంట్రల్ పాయింట్. ఇక్కడే వచ్చి బస్సెస్ ట్రైన్స్ అన్నీ ఆగుతాయి. ఇక్కడ ఎక్కువ ఉండరు జనాలు. ఉంటే కనుక ఒక నైట్ 2 nights స్టే చేస్తే కనుక ఈ చుట్టుపక్కల వెళ్తానికి కన్వీనియంట్గా ఉంటుందని. ఇక్కడ ఇంత పెద్ద టూరిస్ట్ సెంటర్ ఉంది. మరి ఇక్కడ ఫుడ్కి బాగా రెస్టారెంట్స్ ఉన్నాయి, రెస్ట్ రూమ్స్ అవి ఉన్నాయి. సో టూరిస్టులు ఆగటానికి ఒక ఫ్యూ అవర్స్ ఆగటానికి అట్లాగా ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. ఇదిగో గ్రోసరీ స్టోర్ ఒకటి ఉంది, అన్న కొనుక్కోవాలంటే. క్యాంపింగ్ చేసుకుంటారు ఇక్కడ జనాలు ఉండి. ఇప్పుడేమో మనం వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ట్రైన్ రైడ్ మీద వెళ్ళిపోతున్నాం. ఫ్లాంబాస్నా అని ఫ్లామ్ నుంచి మిర్డాల్ అనే టౌన్కి ఒక 50-minute ట్రైన్ రైడ్ అనమాట. వరల్డ్లో కల్లా చాలా మోస్ట్ బ్యూటిఫుల్ ట్రైన్ రైడ్ అంట. మిర్డాల్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకి బర్గన్కి ఇంకొక ట్రైన్ రైడ్ ఉంది, అది కూడా బ్యూటిఫుల్ ట్రైన్ రైడ్ అంట. కానీ ఫ్లాంబాస్నా అనే ట్రైన్ మాత్రం ఈ వచ్చే 50 minutes చాలా బ్యూటిఫుల్ అంట. ఐ ఎక్సైటెడ్. ఇగో మన ట్రైన్ వచ్చేసింది, ఫ్లాంబాస్నా వరల్డ్ ఫేమస్ ట్రైన్. ఇటు ఈ క్యూలోనేమో రౌండ్ ట్రిప్ వాళ్ళని, మళ్ళీ వెనక్కి ఇక్కడికి వచ్చేసే వాళ్ళని, ఇక్కడ నుంచేమో అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళేవాళ్ళు, ఆస్లోకో బర్గన్కో వెళ్ళేవాళ్ళు. స్నాట్ వెళ్తున్నారు అనమాట. బాగుంది సన్, ఎండ ఎప్పుడు చూసినా క్లౌడ్ లేకపోతే రెయిన్, ఇది బాగుంది. అందరూ కూడా వెయిటింగ్. Hi. Yes. ఇందాక స్టెగాస్టియన్ బస్ స్టోర్కి వెళ్ళే ఫ్రెండ్స్ వీళ్ళు అర్జెంటీనా నుంచి వచ్చారు. హలో. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందంట, ట్రైన్ ఆపారు. ఇది ఒక 5 నిమిషాలు ఫోటో తీసుకోవడానికి. ట్రైన్ ఆగింది, అందరూ వెళ్తున్నారు. ఇదిగో ఒక గుహలో నుంచి. They all go there. I know. Oh wow. And there's music too? Yeah. It's like opera music. That was interesting experience. The photos, yeah. ఇప్పుడే ట్రైన్ దిగా, మళ్ళీ బర్గన్కి ట్రైన్ వేసుకోవడానికి. అదేంటి అంత బాగుంది. ఈ ఫ్లామ్ ట్రైన్ వచ్చి మిర్డాల్ అనే స్టేషన్లో ఆగుతుంది. ఫ్లామ్ ట్రైన్, ఆ సినిక్ ట్రైన్ ఓన్లీ ఫ్లామ్ అండ్ మిర్డాల్ మధ్యలో. ఇదేమో ఒక చిన్న ఢిల్లీ స్టేషన్. ఇక్కడ నుంచి మళ్ళీ ఆస్లోకి బర్గన్కి ట్రైన్స్. మనకేమో బర్గన్ ట్రైన్. ఆ మిర్డాల్ అనే టౌన్ నుంచి బర్గన్కి వెళ్ళటానికి ఒక 2.5 hours పట్టింది. వెళ్ళేపాటికి 8:45, 9 PM అయిపోయింది. అప్పుడు ఒక ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫుల్గా తిన్నాను. ఈ ఫిష్ మార్కెట్ని వేరే వీడియోలో డీటెయిల్గా చూపించాను. ఈ ఫుడ్ తిన్న తర్వాత వెళ్ళి కాసేపు బర్గన్ని కూడా చూశాను. బర్గన్లో మోస్ట్ పాపులర్ నేబర్హుడ్ ఇది బ్రిడ్జన్ అని. దీని స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ కలర్ఫుల్ హౌసెస్, వుడెన్ హౌసెస్. ఒకప్పుడు స్టాక్ యార్డ్స్ లాగా అట్లాగా యూజ్ చేసేవాళ్ళు. సీ వాటర్ ఇక్కడే ఉంది కదా, పోర్ట్ ఇక్కడే ఉంది, అందుకని ఇక్కడ నుంచి ఇంపోర్ట్స్ అవి వస్తూ ఉంటే
ఇక్కడంతా కూర్చుని పనిచేసేవాళ్ళు జర్మన్స్ మెయిన్గా. సో బర్గెన్కి ఇదే అసలు చాలా మెయిన్ అట్రాక్షన్ ఈ హౌస్. అదిగో అక్కడ ఏదో బార్ ఉంది, జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కలర్ఫుల్ హౌసెస్. మనకి ఇక్కడ టైం బాగా తక్కువైపోయింది. ఎప్పుడో థర్స్డే నైట్ వచ్చాము, తర్వాత ఫ్రైడే సాటర్డే ఈ ఫ్యూర్డ్స్కి వెళ్ళి లేట్ నైట్ వచ్చాము. పాటలు పడేస్తున్నారే మెరీ మెరీగా. దీంతో మన బర్గెన్లో ట్రిప్ అయిపోయింది. ఇక్కడి నుంచి నేను ఆస్లోకి వెళ్ళాను. ఆస్లో వచ్చేసి నార్వే క్యాపిటల్. ఆస్లోలో ఒక నార్వీజియన్ ఫ్యామిలీతో నేను గడిపాను. సో మళ్ళీ వచ్చి చూడండి సంధ్యాతో సంతోషం. వీడియో లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వచ్చి ఆస్లో వీడియో కూడా చూడండి. ఓకే బాయ్.